ఇన్నాళ్లు తనని గుండెల్లో పెట్టుకుని చూసిన తెలుగు ఆడియన్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు గుప్పెడంత మనసు సీరియల్ హీరోడ్ మనందరి రిషి ముఖేష్ గౌడ తాను సీరియల్ నుంచి వెళ్లిపోయినప్పుడు తనపై చూపించిన ప్రేమే మళ్లీ తిరిగి వచ్చేట్టు చేసిందని చెప్తూ గుప్పెడంత మనసు సీరియల్ ముగింపుని కూడా సక్సెస్ గానే అభివర్ణించాడు ముఖేష్ గౌడ. ఈ సందర్భంగా తెలుగు అభిమానులు తనని ఆదరించిన విధానాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు ముఖేష్ గౌడ. ఇంత ప్రేమ, ఇంత ఆదరణ నేను ఊహించలేదు. తెలుగు ఆడియన్స్ ఒకసారి ఇష్టపడితే వాళ్ళింటి బిడ్డలా చూసుకుంటారని అనడానికి నేనే సాక్ష్యం. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా ఇంట్లో కూడా నాకు ఇంత ప్రేమ లేదు. కాని తెలుగు ఆడియన్స్ మాత్రం నన్ను ఎంతో ప్రేమించారు. నేను మళ్లీ సీరియల్లోకి తిరిగి వచ్చానంటే వాళ్లు నాపై చూపించిన ప్రేమే కారణం. సక్సెస్ అనేది ఒకసారి వస్తుంది, ఆ తరువాత పోతుందని అంటారు. కాని గుప్పెడంత మనసు సీరియల్ అలా కాదు. ఎలా సక్సెస్తో మొదలైందో అదే సక్సెస్తో ఎండ్ అవుతుంది. ఇది చాలా గొప్ప విషయం. పెద్ద సక్సెస్ తరువాత గుప్పెడంత మనసు సీరియల్ ముగింపుని కూడా సక్సెస్ గానే చూస్తున్నా. నేను అనుకోకుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కొన్నాళ్లపాటు సీరియల్లో కనిపించకపోయేసరికి నాకోసం ఎంతో ఎదురుచూశారు. ఇది వాళ్లు నాపై చూపించే ప్రేమ. వాళ్ల సపోర్ట్ వల్లే నేను తిరిగి వచ్చాను. వాళ్ల పిలుపు వినే నేను తిరిగి వచ్చాను. ప్రేమను పోగొట్టుకోవడం కాదు. ఆ ప్రేమ డబుల్ అయ్యింది. నేను ఉన్నప్పుడు ఒక గ్రాఫ్లో ఉండేది, నేను లేకపోయినప్పుడు మరో గ్రాఫ్కి వెళ్ళింది. నేను వాళ్లని చాలా మిస్ అయ్యాను. ఆ టైంలో నేను లేనని చాలా ఫీల్ అయ్యారు, ఏడ్చారు, వాయిస్ మెసేజ్లు పెట్టారు. కొంతమంది అమ్మాయిలు అయితే ఏడ్చుకుంటూ వాయిస్ మెసేజ్లు పెట్టేవారు. వాళ్లని చూస్తుంటే బాధవేసింది. వాళ్లే నా బలం. రిషిధార పేరుకి తగ్గట్టే ఎప్పటికీ ఆ బంధం ఉంటుంది. వాళ్ల మధ్య గ్యాప్ ఉండదు. రిషిధార బంధానికి విడుదల అనేది ఉండదు. హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. రిషిధారల మధ్య బాండింగ్ ఎప్పటికీ ఉంటుందనే మెసేజ్తో గుప్పెడంత మనసు సీరియల్ ఎండ్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు ముఖేష్ గౌడ.